ఫ్రెండ్స్, నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెల్లం పరమన్నం ఫ్రెండ్స్. చక్కగా పాలు విరిగిపోకుండా నీట్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద నొక్కండి ఫ్రెండ్స్. మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలుసు కదా, సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. దీన్ని కాంబినేషన్ ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పొంగలి, బెల్లం పరమన్నం అంటారు, పొంగల్ అంటారు, స్వీట్ పొంగల్ అంటారు, బెల్లం పాయసం అంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. నేను బెల్లం పరమన్నం అని చెప్తున్నాను ఫ్రెండ్స్. బియ్యంతో వండే బెల్లం పరమన్నం. ఇది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. బెల్లం పరమన్నాకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, 2 యాలక్కాయలు, నెయ్యి, కప్పు బియ్యం, పాలు. ఇప్పుడు నేను ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. చేసే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని దయచేసి సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. దాని మీద నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సౌజన్య ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలాగా మనం బియ్యం తీసుకున్నాం కదా, బియ్యం పోసేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. నేను మీకు కడిగి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బియ్యం కడిగాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కొంచెం వాటర్ పోసి మనం ఉడికించుకుందాం రైస్ని. కొంచెం ఉడికినాక అప్పుడు మనం పాలు మిక్స్ చేద్దాము. ఇప్పుడు వాటర్ పోసాను కొంచెం, నేను 1 గ్లాసు. మీరు ఎంత వండుకుంటే అన్నీ, కొంచెం మరి ఎక్కువ పాలు పోసినా కొంతమంది తినరు. నేను చేసే పద్ధతిలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎలా ఉందో, నాకు చూసి చేసుకొని టేస్ట్ చేసి ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇవ్వండి, పొయ్యి మీద పెట్టాను. కొంచెం ఉడికినాక నేను చూపిస్తాను. మళ్ళీ అప్పుడు పాలు అవన్నీ కలుపుతాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికింది చూడండి. కొంచెం ఉడికితే చాలన్నాను కదా. ఇప్పుడు నేను పోసిన బియ్యానికి చిన్న పావు సైడ్ గ్లాసులు పాలు పోస్తున్నాను. పచ్చివే, నేను ఇవి కాయలేదు. ఇవి కూడా పోసి కొంచెం ఉడకనివ్వాలి. మళ్ళీ మీకు ఒక 5 నిమిషాలు ఆగి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసే ముందు సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ ఆగి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఉడుకుతుంది. ఇప్పుడు పాలు పోసాను కదా, చాలా బాగుంటుందండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఫ్రెండ్స్ ఇది. ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికింది చూడండి. కొంచెం ఉడికితే చాలన్నాను కదా. ఇప్పుడు నేను పోసిన బియ్యానికి చిన్న పావు సైడ్ గ్లాసులు పాలు పోస్తున్నాను. పచ్చివే, నేను ఇవి కాయలేదు. ఇవి కూడా పోసి కొంచెం ఉడకనివ్వాలి. మళ్ళీ మీకు ఒక 5 నిమిషాలు ఆగి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసే ముందు సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ ఆగి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఉడుకుతుంది. ఇప్పుడు పాలు పోసాను కదా, చాలా బాగుంటుందండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఫ్రెండ్స్ ఇది. ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ ఉడికింది చూడండి, పాలు పోసాను కదా, ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు నేను ఇందులో బెల్లాన్ని మనం ఇలా కొట్టి ఉంచుకున్నాం కదా, అది వేసుకోండి. నేను అరకప్పు వేస్తున్నాను. మీకు ఎంత స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, సరిపడినంత వేసుకోండి. ఒకసారి కలుపుదాము. ఫ్రెండ్స్ ఇలా కలిపాను. ఇప్పుడు నేను బెల్లం ఉడికేదాకా కూడా మనం ఆగాలి. మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు ఆగి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, చక్కగా బెల్లం కరిగిపోయింది, పాలు కూడా విరిగిపోకుండా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేద్దాం, అలాగే యాలక్కాయల పొడి కూడా వేయండి, ఇదే టేస్ట్ స్వీట్కి. 2 యాలక్కాయలు వేసాను నేను దంచి. ఒకసారి కలిపి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి, అమ్మవారికి నైవేద్యం కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ఇదేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.